నమస్కారం. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు టెక్నికల్ నాన్ టెక్నికల్ కాలేజెస్ ఏదైతే సమ్మెకు అంటే నిరవాధిక సమ్మెకు పిలుపునిచ్చిన క్రమంలో నవంబర్ 3 ఈ రోజు వాళ్ళు నిర్వహించి తలపెట్టిన సమ్మె అనేది విజయవంతమైంది. తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలు అనేవి బంద్కు పిలిపించాయి. బంద్లో పాల్గొనడం జరిగింది. విద్యార్థులకు ఈ రోజు క్లాసెస్ అనేవి రన్ చేయట్లేదు. ఈ సమ్మెకు తెలంగాణలోని ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా ఇనానమస్గా సంఘీభావం తెలిపింది. వాళ్ళ యొక్క కోరిక అనేది ధర్మబద్ధమైన కోరిక. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్న కష్టాలను గుర్తిస్తూ ఎన్ని కష్టాలను వాళ్ళే భరిస్తూ వేతనాలు ఇచ్చుకుంటూ సిబ్బందికి సప్పో చేసి ఇబ్బంది పడుతూ వచ్చారు. వాళ్ళు అడుగుతుంది కూడా మొత్తం కాకుండా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో 600 కోట్లు, మన దసరాకు ఒక 600 కోట్లు, దివాళికి 600 కోట్లు ఇస్తుంది, అది కూడా మాట తప్పి మళ్ళీ పైపెచ్చు విజిలెన్స్ ఇచ్చి వాళ్ళని విజిలెన్స్ దాడులు చేసి వాళ్ళ యొక్క భయభ్రాంతులకు గురి చేయడం వల్ల వాళ్ళు అంటే ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. 10,000 కోట్ల నాటే ఇష్యూ 5 సంవత్సరాల నుంచి రాలేదు. ప్రభుత్వ నిర్వహణ మీకే కష్టంగా ఉంది అని మీకు అవసరం ఉన్న ప్రతిసారి ట్యాక్స్లు వేసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, ప్రభుత్వ భూమిని అమ్ముకుంటూ మీరు ఎంతో కొంత ఓవర్కమ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకున్న ఒకే ఒక అవకాశము విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థలు అమ్ముకునే పరిస్థితి, వారి మీద లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అలా అని చెప్పేసి వేతన జీవులు ఎవరైతే ఉన్నారో అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ నుంచి పని చేయించుకునే పరిస్థితి చూసినట్టు మామూలు విషయం కాదు. 10,000 కోట్ల పెండింగ్స్ అమౌంట్ పెట్టుకొని ఎంతో కొంత ఇస్తే చిన్న వడ్డీలు కట్టుకొని రన్ చేద్దామన్న పరిస్థితిలో మీరు ఓవర్ నైట్లో ఒక 10 సంఖ్యలో ప్రైవేట్ యూనివర్సిటీ ఇవ్వడం వల్ల రాను చూసి ఈ సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ కూడా సరిగా కాలేదు పాపం కాలేజ్. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ డిలే కావడం, ప్రైవేట్ యూనివర్సిటీ ముందు నుంచే అన్ని కాలేజ్ తిరిగి ప్రైవేట్ సిండికేట్ అయ్యి ప్రైవేట్ కాలేజెస్ ఇంటర్ కాలేజ్కి వెళ్ళేసి వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేసి అడ్మిషన్స్ తీసుకోవడం వల్ల కేపబుల్ డబ్బు కట్టే పేరెంట్ అనేవాడు యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. ఈ కౌన్సిలింగ్లు ఎప్పుడు జరుగుతాయి, రియంబర్స్ ఎప్పుడు వస్తుందో, సర్టిఫికేట్స్ ఇస్తారో ఇవ్వడం భయభ్రాంతులు గురే పేరెంట్స్ కూడా ప్రైవేట్ రంగం వైపు అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ వైపు అడ్మిషన్ తీసుకోవడం వల్ల ప్రభుత్వ జేఎన్టీ ఓయూ పరిధిలో ఉన్న కాలేజెస్ అనేవి నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీ వల్ల కూడా ప్రభుత్వాలు వాళ్ళకి ఎన్నో ప్రయారిటీస్ ఉండొచ్చు, కానీ విద్యారంగం ఒక జనరేషన్ కాదు, ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు 5 ఇయర్స్ నుంచి అవుతున్న పిల్లలు కూడా రీఎంబర్స్మెంట్ రాక కాలేజీలో ఉంటుంది, ఇంట్లో అవమానాలకు గురవుతున్నారు. తర్వాత వీళ్ళకి డబ్బులు కట్టలేదని కాలేజీలు ఫీల్ అవుతున్నాయి. సో ఇవన్నీ బయటపడాలంటే గవర్నమెంట్ పెద్ద మనసుతో పెద్దన పాత్ర వహించి రానున్న అంటే ఎంతో కొంత ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ డబ్బులు ఇచ్చేసి తర్వాత వాళ్ళ నుంచి నాణ్యత ఎక్స్పెక్ట్ చేయాలండి. మీరు డబ్బులు ఇవ్వకుండా రావాల్సిన పెండింగ్ అలానే పెట్టి వాళ్ళ నుంచి అన్నీ కావాలని కుదరదు. మీరు కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళ నుంచి నాణ్యత ఎక్స్పెక్ట్ చేయండి. వాళ్ళ తర్వాత రూల్స్ స్ట్రిక్ట్ చేయండి. వాళ్ళ నుంచి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాడేద్దాం ఆశిద్దాము. వీళ్ళంత వరకు ప్రభుత్వం వీళ్ళతో చర్చలు జరిపి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి